ఒకసారి స్వామి వివేకానంద గారు వారి యాత్రలో భాగంగా అరణ్యంలో నడుస్తున్నారు. అందమైన ప్రకృతి ఆయన చుట్టూ ఉంది. కానీ ఒక అనుకోని సంఘటన ఆయన ధైర్యాన్ని పరీక్షించింది. ఒక్కసారిగా ఒక చిరుత పులి చెట్ల మధ్య నుండి రావడం. అది స్వామి వివేకానంద గారిని చూస్తూ అటువైపుగా వస్తూ ఉంది. సాధారణంగా ఈ పరిస్థితిలో ఏ వ్యక్తి అయినా భయంతో పారిపోతారు. కానీ స్వామి వివేకానంద గారు మాత్రం పారిపోలేదు. ఆయన ఆగి నిల్చున్నారు. చిరుత పులిని గట్టి ధైర్యంతో నేరుగా చూశారు. ఆయన మనసు ప్రశాంతంగా మరియు ధైర్యంతో నిండింది. కొన్ని క్షణాలు స్వామి వివేకానంద గారు మరియు చిరుత పులి ఒకరినొకరు గమనించారు. చిరుత పులి మనస్సులో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కానీ స్వామి వివేకానంద గారి ధైర్యం అతన్ని నిలిపింది. అనూహ్యంగా చిరుత పులి తిరిగి వెళ్లిపోయింది. అది స్వామి వివేకానంద గారి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం శక్తిని గ్రహించినట్లుగా అనిపించింది. ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. మీకు ధైర్యం ఉంటే భయం మీ ముందు ఉండదు, అది వెనక్కి వెళ్లిపోతుంది. ఎప్పుడైనా సరే భయానికి ఎదురుగా నిలబడండి. స్వామి వివేకానంద గారి ధైర్యంలా మనం ప్రతి సమస్యను ధైర్యంతో ఎదుర్కొంటూ విజయం సాధించవచ్చు. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంలో శక్తి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.